ఒక వ్యక్తి ఉదయం భోజనం కోసం వచ్చాడు. ప్రతిసారి అతను అదే చవకైన భోజనం ఆర్డర్ చేసేవాడు. తన ఫోన్ని చూసి సమయం తక్కువగా ఉందని గ్రహించాడు. వెంటనే ఒక సంచి తీసి తన భోజనాన్ని ప్యాక్ చేయడం మొదలుపెట్టాడు. తొందరగా ఉడికించి ఉన్న గుడ్డుని తొక్కి నోట్లో పెట్టుకున్నాడు. అనుకున్నట్టుగానే అది గొంతులో ఇరుక్కుంది. హోటల్ యజమాని చూస్తుండగా అతను తొందరగా పాలు తాగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. యజమాని పాల సీసాని చూస్తే అది గడువు ముగసినట్టు కనిపించింది. ఆ వ్యక్తి ఒక సూపర్ మార్కెట్కి వెళ్లాడు. ఒక కార్ట్ తోసుకుంటూ డిస్కౌంట్ విభాగానికి వెళ్లాడు. అక్కడ అన్నీ గడువు తేదీ దగ్గరలో ఉన్న వస్తువులు చాలా తక్కువ ధరకు అమ్ముతారు. క్యాషియర్ బిల్లు $67 చెప్పాడు. అతను ఒక గుండీల కూపన్లను తీసి క్యాషియర్కి ఇచ్చాడు. వాటిని ఒక్కొక్కటిగా స్కాన్ చేసిన తర్వాత చివరి బిల్లు కేవలం 85 సెంట్లకు వచ్చింది. క్యాషియర్ నమ్మలేనంత ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. ఈ వ్యక్తి ఇంత లొట్టిపోటి స్వభావానికి కారణం అతని తల్లిదండ్రులు. చిన్నప్పుడు బాత్రూంకి వెళ్లినా కూడా లొట్టిపోటి నేర్పారు. అతని తల్లి చిన్న టాయిలెట్ పేపర్ ముక్క మాత్రమే ఇచ్చేది. దాంతో అతను తప్పనిసరిగా తాకకూడని వాటిని తాకేవాడు. నీళ్లు నింపేటప్పుడు తల్లి నీటి మీటర్ తిరగకుండా కుళాయిని చిన్నగా తెరమనేది. టూత్పేస్ట్ పూర్తిగా అయిపోతే ఒక కర్ర ఇచ్చి ఇంకా కొంచెం ఉపయోగించమనేది. ఇలాంటి అలవాట్లతో అతను నిజంగా $10 లక్షల ఆదా చేశాడు. కాని ఒక సాధారణ ఆరోగ్య పరీక్షలో అతనికి క్యాన్సర్ ఉన్నట్టు డాక్టర్ కనుగొన్నాడు. ఈ విషయాన్ని అతనికి ఎలా చెప్పాలని చర్చిస్తుండగా అతను ఇప్పటికే తలుపు దగ్గర నిలబడి అన్ని వినేశాడని తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు.